హైదరాబాద్ నారాయణగూడలో ఏర్పాటు చేసిన మహిళా కండక్టర్ల సదస్సు సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కండక్టర్లతో 8 గంటలు చేయాల్సిన డ్యూటీని ఎక్కువ సమయం చేయించడం సరికాదన్నారు. పీఆర్సీ డబ్బులు ఉద్యోగ భద్రతను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. మహిళలు నెలకు 3 రోజులు సెలవు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో మళ్లీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. టీజీఎస్టీఆర్సీఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమ్మద్ ధ్వజమెత్తారు. మా ఐఎన్టీయూసీ భవన్లో ఏదైతే మహిళా నిర్వహిస్తున్నామో చారిత్రాత్మకమైన రోజు మహిళలు ఈరోజు టీజీఎస్ఆర్టీసీలో మహిళలు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా దారుణమైన సమస్యలు. ఏది ఏమైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ మహాలక్ష్మి పథకాన్ని జయప్రదంగా నిర్వహించాలని మా కోరణ జరిగింది. మా ఆర్టీసీ కార్మికులు పెద్ద అహోరాత్రులు కష్టపడి ఈ మహాలక్ష్మి పథకాన్ని జయప్రదంగా నడుపుతున్నారు. కానీ విషయం ఏంటంటే బాధాకరమైన విషయం, ఈ మహాలక్ష్మి పథకం నిర్వహించడంలో చిన్న చిన్న తప్పులకు ఉద్యోగం నుంచి తీసేస్తారు మా మహిళా కండక్టర్లు. చాలా దారుణమైన విషయము. ఈ విషయం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. ఎండి గారు హామీ ఇచ్చారు, మహాలక్ష్మి మీద ఏదైనా కేసు అవుతే కేసు లేకుండా చేస్తానని. ఈ రోజు వరకు దిక్కులేదు. ఏంటంటే కోట్ల రూపాయలు అద్దెంతి తీసుకురావాలా, డొక్కు బస్సులైనా ఎండైనా వానైనా ఏదైనా పబ్లిక్ని ఎక్కించుకోండి, డబ్బులు తేండి, డబ్బులు ఇవ్వండి, మేము మీకు ఏ సౌలభ్యాలు ఇవ్వము, ఇంట్లో కూడా వచ్చినా లీవ్ ఇవ్వము, జ్వరం వచ్చినా లీవ్ ఇవ్వము, రాత్రి పూట 1 గంట డ్యూటీ అయినా రాత్రి మహిళా కండక్టర్ దాన్ని పని చేయాల్సిందే. అలా కాదా 6 గంటల వరకు పని చేసి మానేయాలి కదా, రాత్రి 1 గంట వరకు పని చేయించుకున్నా లేదు. అది మరి దాని మీద డిపో మేనేజర్లు, సిఐలు, మళ్ళీ డీబీఎంలు, ఆర్ఎంలు ఏ విధంగా స్పందించడం లేదు. అందువల్ల దానికి నిరసనగా చాలా మహిళా కండక్టర్లు మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఐఎన్టీయూసీ మన ఎస్డబ్ల్యూ యూనియన్ కూర్చొని ఒక పోరాట కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటున్నాం. ఈ విషయము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాము, మా చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాము. ఆయన కూడా జోక్యం చేసుకొని చేస్తామన్నారు, కానీ ఇంతవరకు ఏమీ కాలేదు. ఏది ఏమైనా చాలా నిరుత్సాహంగా ఉన్నాం. ఆ వెల్ఫేర్ కమిటీలు పెట్టాలెందుకు, కేసీఆర్ కమిటీలు ఎందుకు ఉన్నాయి? ఇంకా మా ఐఎన్టీయూసీ ఏదైతే యూనియన్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఎన్నుకొని వెల్ఫేర్ కమిటీగా పెట్టుకోవాలి కదా. మరి వాళ్ళని పెట్టకుండా ఆ వెల్ఫేర్ కమిటీలు గత ప్రభుత్వం పెట్టిన వాళ్ళతో వాళ్ళకే విని